హైదరాబాద్ లో న్యాయవాది హత్య కలకలం రేపుతోంది. కోర్టుకు వెళ్తుండగా న్యాయవాదికి దారుణ హత్యకు గురయ్యాడు. కత్తితో న్యాయవాదిపై దాడి చేశారు నిందితులు. తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ న్యాయవాది మృతి చెందినట్టు తెలుస్తోంది. ఓ మహిళ విషయంలో హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో వైఫ్ ఈ దస్తగిరి అనే ఆయన అపార్ట్మెంట్స్కి వెళ్ళి ఎలక్ట్రీషియన్ వర్క్ అవన్నీ చేసినప్పుడు దే హ్యాడ్ ఎన్ అఫైర్. సో ఇది ఇష్యూ తెచ్చి సెక్రటరీ దగ్గర క్రిస్టియన్స్ ఏదో తెలియదు, అంత ఐడియా లేదు సార్. ఎవ్రీథింగ్ ఈస్ రికార్డెడ్ ఇన్ ది సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్, క్రిస్టల్ బార్ పక్కకు. దాని తర్వాత మా డాడీ ఏం చేసిందంటే 1 month బ్యాక్ ఆయన కాల్ చేసి ఎక్కడున్నో ఇంట్లో వర్క్ ఏదున్నా మేము ఆయనలో పిలుస్తాం, ఎక్కడున్నో అంటే ఈ సెట్ ఎంటైర్ ఏదైతే అయ్యిందో ఏది అఫేర్ ఉందో అదంతా చెప్పినప్పుడు అరే అవి అంతా ఎందుకురా వచ్చి పని చేసుకోమంటే నువ్వే దాపెట్టిన వాళ్ళని. మా డాడీకి అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్ మా డాడీ ఆ బ్లాక్ అని అపార్ట్మెంట్స్ నువ్వే దాపెట్టిన వాళ్ళని నువ్వు మా ఇద్దరిని అరేంజ్ చేయి, ఇప్పుడు మా ఇద్దరిని కలుపు అంటే నేను బ్రోకర్ని కాదు నేను అడ్వకేట్ని అని మా డాడీ చెప్పాను. మా డాడీ ఒక్కడున్నప్పుడు వస్తుంది దస్తగిరి వస్తుంటే మా డాడీ ఇది సేఫ్ కాదు, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, సంథింగ్ ఈజ్ గోనా హ్యాపెన్ అని మా డాడీ ఇది సేఫ్ కాదు ఆ కంప్లైంట్ ఇద్దామనే ముందు మాకు చెప్పిండు. అక్కడ వరకు ఇట్లా అయితే నేను కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. బిట్వీన్ 10 days కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చినారు, వాళ్ళు మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చారు. అప్పుడు బయటికి రాగానే ప్యూర్ మేరే వాళ్ళు కంప్లైంట్ ఇయ్యారు సార్, తప్పటి మాన్నాక కంప్లైంట్ ఎందుకు ఇచ్చినా సెట్ అయిపోతుంటే అని అన్నారంట. వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళకి ఒక పాప ఉంటుందా. సో వైఫ్ ఈ దస్తగిరి అనే ఆయన అపార్ట్మెంట్స్కి వెళ్ళి ఎలక్ట్రీషియన్ వర్క్ అవన్నీ చేసినప్పుడు హైదరాబాద్ లో న్యాయవాది హత్య కలకలం రేపుతోంది. కోర్టుకు వెళ్తుండగా న్యాయవాది దారుణ హత్యకు గురైనట్టు తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి. IS7 చంపాపేట్ కి సంబంధించిన ఒక అడ్వకేట్ పేరు ఇజ్రాయిల్. అయితే ఆయన ఇంట్లో ఒక మహిళ అయితే ఆ మహిళను దస్తగిరి అని ఒక ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ ఎవరైతే ఉంటారో ఆయన ఆ మహిళను వేధింపులకు గురి చేస్తున్నాడు. అంటే లైక్ తనని హెరాస్ చేస్తున్నాడు అనమాట. ఈ విషయమై ఆ మహిళ ఇజ్రాయెల్ కి కొంచెం హెల్ప్ చేయమని అడిగితే ఇజ్రాయెల్ మహిళ తరపున వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ కక్ష పెట్టుకున్న దస్తగిరి అనే అతను కోర్టుకు వెళ్తున్న అడ్వకేట్ ఇజ్రాయెల్ పైన కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా దాడి చేస్తే ఆ దాడిలో భాగంగా ఆయన చనిపోవడం జరిగింది, హత్య చేయడం జరిగింది. అండ్ ఆల్సో దీనికి సంబంధించి పోలీసులు IS7 పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టుగా సమాచారం. రైట్, థ్యాంక్ యూ సుచిత.